ఇచ్చిన హామీలేవీ అమలు చేయడం లేదన్న కేటీఆర్ విమర్శలపై స్పందించారు మహేష్ గౌడ్. ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామన్నారు. రేవంత్ టీం మార్క్ పాలన ఏంటో చూపిస్తామన్నారు. ఈ ప్రభుత్వం ఒక 12 మంది బేకారుగాలతో నడుస్తుంది. ఒక్కరికి ఏం తెలియదు, అలా పైసలు ఎన్ని ఉన్నాయో తెలియదు, స్కీమ్ ఎట్లా అమలు చేయాలనో తెలియదు, ఏం తెలియదు. రైతు బంధు ఎగ్గొట్టుడు తెలుసు, పెద్ద మనుషుల పింఛన్ ఎగ్గొట్టుడు తెలుసు, తులం బంగారం ఎగ్గొట్టుడు తెలుసు, 6 గ్యారంటీలు ఎత్తగొట్టుడు తెలుసు, రుణమాఫీ సగమే చేసి మొత్తం చేసినామని డబ్బా కొట్టుకుంటూ తెలుసు, మహారాష్ట్రలో 300 కోట్లు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి అక్కడ ప్రజలను పిచ్చోళం చేసుడు తెలుసు, ఇక్కడ 6 గ్యారంటీల పేరు మీద పిచ్చోళం చేసి అక్కడ 5 గ్యారంటీల పేరు మీద పిచ్చోళం చేయడం తెలుసు, ఎమ్మెల్యేల కొనుగోలు తెలుసు, సునీల్ కొనుగోలు తెలుసు, అంత తప్ప ఇంకేం తెలియదు. ప్రజలకు సంబంధించిన బాగోగులు మాత్రం తెలియదు. అందుకే ఏం చేయాలి, కొన్ని రోజులు ఒక డ్రామా, ఇంకొన్ని రోజులు ఇంకో డ్రామా, హెడ్లైన్ మేనేజ్మెంట్, డెడ్లైన్ మేనేజ్మెంట్, మీడియా మేనేజ్మెంట్, అంత తప్ప ఏం బిక్కిన 11 నెలల. రైతు రుణమాఫీ ఇచ్చాము, రైతు భరోసా ఇచ్చాము, మేము వాగ్దానం చేయని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తున్నాము. అబద్ధాలు చెప్పి మాయమాటలు చెప్పేది లేదు. ఉన్న వాస్తవం ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది. కేసీఆర్ లాగా అనవసరమైన వాగ్దానాలు ఇచ్చి జార విడిచేది లేదు. ఇట్లా పేపర్లాగా వదిలేసినట్టు అలవాటు కేసీఆర్ మాదది కాదు. మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా ఇచ్చిన వాగ్దానం ఏది కూడా జార విడిచేది లేదు. ఒక్కటొక్కటిగా అన్నీ ఇచ్చి తీరుతాము. మాకెంత ఇబ్బంది అయినా ఇవన్నీ కూడా స్కీమ్స్ ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ముఖ్యమంత్రి వారి టీం ఉంది. అది ఇచ్చి తీరుతాము. డెఫినెట్గా ఈ రాష్ట్రంలో సుపరిపాలన అంటే ఇది కాంగ్రెస్ మార్క్ పరిపాలన, రేవంత్ రెడ్డి టీం మార్క్ పరిపాలన చూపిస్తాం.